ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. అయితే ఇప్పటి వరకు షెడ్యూల్ పైన వేదికలపైన క్లారిటీ మాత్రం రాలేదు. దీనిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా ఈ సీజన్ ను మార్చి 22 నుంచి ప్రారంభించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. తాజా సమాచారం ప్రకారం బీసీసీఐ వేదికలపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. సార్వత్రిక ఎన్నికలు కూడా అదే సమయం ఉండడమే దీనికి కారణం. దీంతో ఈసారి ఐపీఎల్ 2 ఫేజ్లలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఇండియాలో నిర్వహిస్తే సెకండ్ హాఫ్ విదేశాలకు షిఫ్ట్ అవుతుందని సమాచారం. భారత్లో సాధారణ ఎన్నికలు జరగనున్నందున ఐపీఎల్ ను ఒకే దశలో నిర్వహించడం సాధ్యం కాదు. దీంతో లోక్సభ ఎన్నికల తేదీ కోసం బీసీసీఐ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీఎల్ సమయంలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో 2 దశల్లో టోర్నీ నిర్వహించడం తప్ప మరో మార్గం లేదు. గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు విదేశాల్లో నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడంతో ఎన్నికల తేదీ కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. ఎన్నికల తేదీ ఖరారై ఐపీఎల్ షెడ్యూల్ను ప్రకటిస్తారు. ఐపీఎల్ ప్రారంభంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. దీని ప్రకారం చూస్తే ఫిబ్రవరిలో ఐపీఎల్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్లో జరగడం దాదాపు ఖాయం. దీంతో సెక్యూరిటీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సెకండ్ హాఫ్ ను విదేశాల్లో నిర్వహించడమే మేలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.